బాగి లాన్ లో ఇంక చెట్టు నీళ్ళు పోస్తూ ఉంటది. అప్పుడు ఇంకా రాతోడు వస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ మిస్ అమ్మ అని పాపిస్తూ ఉంటాడు. సార్ నిద్ర లేచారా అని చెప్పి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాడు. రాతోడు నీతో మాట్లాడాలని బాగి అనగానే ఏంటి మిస్ అమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. నాకెందుకో ఆ పాద్రి గారు మనోహర్ ప్రేమలో పడ్డారనిపిస్తుంది అని బాగి అనగానే ఎప్పుడు అని ఇక రాతోడు అంటూవారు. అంటే నేను రాగానే పాలస పడిపోతుంటే మనోహర్ పట్టుకుంది కదా అప్పుడే పడిపో అనిపిస్తుంది అని బాగి అనగానే అంటే మనోహర్ని ప్రతికాలు తీసుకుని ఉంటారు తప్ప ప్రేమ ఇష్టం ఉండేవాళ్ళు ఎవరుంటారు మిస్ అమ్మ అని రాతోడు డౌట్గా అంటూ ఉంటాడు. అబ్బా ఉంటారు, ఎందుకైనా మనోహర్ ఆడపిల్ల కదా, నా అంత కాపని కాస్త కూస్త అందంగా ఉంటుంది అని బాగి అన్న మాటకి నవ్వుతూ అవును మీకోసం డౌటే వచ్చింది మిస్ అమ్మ, పిల్లల్ని తీసుకొచ్చాకి మీరు సార్ వెళ్ళారు కదా, అప్పుడు పాస్ సార్ ఏమో మనోహర్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ప్రేమించారా ఇంకా పెళ్ళిని చేసుకోవాలని చెప్పి పర్సనల్ క్వశ్చన్స్ అడిగారు మిస్ అమ్మ అని రాతోడు అనగానే అంటే ఖచ్చితంగా పాద్రి మనోహర్ ప్రేమలో పడిపోయారు నో డౌట్ అని బాగి అనగానే వెంటనే పాఠశాలకు వెళ్ళి అదొక పెద్ద బ్రహ్మరాక్షసి కాపాడుకుందాం అని రాతోడు అంటూ ఉంటారు. తొందరపడద్దు, అసలు ముందు పాద్రి గారి మనసులో ఏముందో తెలుసుకుందాం అని చెప్పి బాగి అంటూ ఉంటది. ఆయన పాదసారథి గారు ఇదిగో మనం ప్రేమిస్తే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం ఉండదుగా అని చెప్పి రాజు అన్నమాటకి అది కూడా సొల్యూషన్ అనుకో, దాని పాత గారి మనసు ఏంటో మనం తెలుసుకోవాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా సరే అని చెప్పి రాత్రి వెనకాల వెళ్తూ ఉంటారు. మనోడు స్నానం చేసి వచ్చి ఇంకా తల ఆరిపెట్టుకుంటూ అదే పని టాలు తుడుచుకుంటుంది. అప్పుడే ఇంకా పాత ఫోన్ మాకుండా వచ్చి మనోడు అదే పనిగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా యాదమ్మ వచ్చి ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది. ఆహా అనుమానం లేదు, ఇందారు ఇప్పుడైనా పడిపోయాడు, చూడ బాగున్నాడు, పోయి ఇదేంటి కోనసీమ కావడేసుకుని చూస్తున్నాడు ఏంటి అని చెప్పి యాదమ్మ డౌట్గా గమనిస్తూ ఉంటుంది. ఊపిరి చేస్తాడు అని అనుకుంటూ సరే అని చెప్పి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకా పాదు ఏం తినట్టు ఇంకా బిజీగా ఫోన్ మాట్లాడి యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెళ్ళి మనోహరి ప్రచండ మాట్లాడడం కదా, మాట్లాడదాం పదా అని చెప్పి యాదమ్మ అని మనోహరి తీసుకెళ్తూ ఉంటది. అప్పుడే ఇంకా బాగి రాత్రి కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా పాదుని అలా మనం గమనిస్తూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పాదు అలా మనం గమనించడం అలాగే తన్ని ప్రేమగా చూడడం అంతా బాగి రాత్రి గమనిస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకా ఏం తెలియనట్టు పాతూ ఫోన్ బిజీగా మాట్లాడుతూ ఉంటారు. హాయ్ అని చెప్పి ఇంకా బాగిని పలకరిస్తూ ఉంటారు. అవును ఏంటి పాది గారు మనం లవ్ చేస్తున్నారా అని చెప్పి బాగి అనగానే వాట్ నేను మనోహర్నా నో 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 అని చెప్పేసి పాదు కవర్ చేస్తూ ఉంటాడు. సార్ మీరు మనోహర్ చూడ మేము చూసాం సార్ అని చెప్పి రాదు అన్న మాటకి పాదు ఇబ్బంది పడుతూ ఉంటాడు. నిజం చెప్పండి, మీరు ముందు మనోహర్ చూసి లోలో పడి కేసు ఇక్కడికి వచ్చారు కదా అని బాగి అనగానే లేదు మిస్ అమ్మ, నేను ఇక్కడ మనం చూసి ఇంప్రెస్ అయ్యాను అని చెప్పి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అని పాదు అనగానే ఒకసారిగా బాగి రాత్రి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా సైకిల్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీరు మనం ప్రేమించడం నిజం అన్నమాట అని బాగి అన్న ఇందాక వచ్చాక మీరు దాచంతులు మిస్ అమ్మ, ఇంతవరకు చాలా మంది అమ్మాయిని చూసా, నాకు ఎవరు నచ్చలేదు, మనం చూసిన తొలి చూపులోనే తన ప్రేమలో పడ్డా, ఇక పెళ్లి చేసుకుంటే నేను తనే చేసుకోవాలనిపించింది అని పాదు అన్న మాటలకి అబ్బా అప్పుడు పెళ్లిదా గెలిపారా సార్ అని చెప్పి రాతోడు నవ్వుతూ ఉంటాడు. అంటే మేమిద్దరం మేడ్ ఫర్ ఇషలో ఉంటాం కదా రాతోడ్ అని పాదు అనగానే ఏంటి మిస్ అమ్మ సునామీ సేకరిస్తా అంటాడు ఏంటి రాతోడ్ అనగానే అంటే ఇతన కొందరు సాహసవీళ్ళు ఉంటారులే అని చెప్పి బాగి అనగానే మనోహరి సాహస కన్య కాదు విషకన్య అని రాతోడి మాటలకి అవును మీరు ఏంటి ఇద్దరు మాడుకుంటున్నారు అని చెప్పి పాదు డౌట్గా అంటూ ఉంటారు. మళ్ళీ బాగి రాతోడు కవర్ చేసుకుంటూ అంటే మీకు మన మంచి చాయిస్ పాదు గారు, తను కాస్త మూడి అని బాగి అనగానే నేను ఫన్నీ అని చెప్పి పాదు అంటూ ఉంటాడు. తను కోపిస్ట్ కూడా అని చెప్పి బాగి అనగానే నిర్దిష్ట అవుతాను పాడు అంటూ ఉంటారు. అప్పుడప్పుడు తను మూడ్స్ కూడా అని పాడు అనగానే నేను సైలెంట్ అవుతా అని చెప్పి పాడు అంటూ ఉంటాడు. అంటే నాకు తెలిసి మీరు మనోహర్ని పెళ్లి చేసుకొని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడనమాట, కానీ ఆవిడ పెళ్ళి డివోర్స్ తీసుకొని ఉంటే అని రాతోడు అనగానే ఏంటి మనం డైవర్సా అని చెప్పేసి పాదు షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా రాత తడపడుతుంది. బాగా చాలా కోపం వస్తూ ఉంటుంది. అంటే కాదు కదా పాదు గారు, రాత ఊరికే చెప్పాడు అని చెప్పి బాగి అనగానే ఊరికే సార్ మీరు అలా రెస్పాండ్ అవుతాడో నేను చెప్పే అంతే అని చెప్పి రాతోడు కవర్ చేస్తుంటాడు. మనోహర్ లైఫ్ ఏమన్నా సరే తన లైఫ్ లో ఉండాలి అని చెప్పి పాదు అనమాట. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పారు సార్ అని చెప్పి బాగి రాతోడు క్లాప్స్ కొడుతూ ఉంటారు. దాని విషయం ఎలా చెప్పాలి మనోహర్కి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పాదు అనగానే విషయం వదిలేయండి మీది కలిపి బాస్తే మా ఇద్దరిది అని చెప్పేసి బాగి అంటుండదు. ఇంకా రాత్రుడు కూడా అవునని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటాడు.
అవసరం అవుతే ఆయన కూడా చేయేస్తానని బాగి అన్న. థ్యాంక్స్ మిస్ అమ్మ, నీ వల్ల ఒక ఇంటి వాడిని అయితే నాకు హ్యాపీ అని ఇంకా పార్దు సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాగి రాతోడు అదే పనిగా చూస్తూ ఉంటారు. ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి రాతోడు అని మనం పెళ్ళైంది విడాకులని చెప్పేస్తావేంటి అని బాగి అన్నాడు. నేను ఫ్లోర్ టంగ స్లిప్ అయిన మిస్ అమ్మ అని చెప్పి రాతో అంటూ ఆయన మనం పెళ్లి చెప్పేసి పాదసాది అంటున్నాడు కదా అని చెప్పి రాతుండగానే మనకు కావాల్సిన అదే కదా వాళ్ళతో పెళ్లి చేశాను అనుకో నువ్వు అన్నట్లు మనం కూడా వదిలిపోతుంది. ఇక్కడ మన లక్ష్యం అదే రాతోడు అని బాగి అనగానే సరే మిషన్ స్టార్ట్ అని చెప్పేసి రాతోడు బాగి చేతి కలుపుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా మనోహరి ప్రచండ కాల్ చేస్తుంది. చెప్పు మనోహరి అని ప్రచండ అనగానే నాకు ఒక అవకాశం కావాలన్నా కదా ఇదిగో వస్తుంది అని చెప్పి మనోహరి అనగానే ఏంటి ఎలాగా ఇంటికి రావచ్చా అని చెప్పేసి ప్రచండ అనగానే అది కాదు, ఇదిగో రాతోడు పిల్లలు తీసుకొని స్కూల్కి వెళ్తున్నాడు. ఇదిగో నువ్వు ఏం చేస్తావో తెలీదు, బుద్ధం చంపుతావో అంజుని చంపుతావో నీ ఇష్టం, అందరు చంపేసిన నాకు ఓకే అని మనోహర్ అనగానే అందరు ఎందుకు అని ప్రచండ అనగానే ఇదిగో పాదు ఒక కొత్త తీసుకొచ్చాడు, నా గురించి అలాగే తెలిసినలాగా ప్రయత్నిస్తున్నాడు, రవి గురించి ఆలోచిస్తున్నాడు, వాడి వల్ల అమ్మకి నాకు డౌట్ ఇచ్చినాకో నాకు డేంజరే, అమ్మని డైవర్ట్ చేయాలి, పిల్లల గురించి చెప్తున్నాను, ఈ లాస్ట్ ఛాన్స్ ఎలాగైనా యూజ్ చేసుకో అని మనోహరి అనగానే తప్పకుండా మనోహరి ఈసారి నాకు గురి తప్పదు, నేనంటే చూపిస్తా, పని అయ్యాక ఫోన్ చేస్తా అని చెప్పి ఇంకా ప్రచండ ఫోన్ పెట్టేస్తుంటాడు. ఇంకా చూస్తూ మనోహరి నీకు విషయం చెప్పాలంది చెప్పనా అని చెప్పి యాదమ్మ అనగానే ఏంటి చెప్పించావు అని చెప్పి మనోహరి అంటుంది. అంటే ఆ కొత్త విషయం పాడు నీమే మనసు పడ్డాడు అనిపిస్తుంది అని యాదమ్మ అనగానే ఏం మాట్లాడతావు చంప, వాడిని నవ్వు చేయడం ఏంటి అని మనోహర్ అనగానే ఏమో అతను చూపులు చేస్తూ చూస్తుంటే నేను ఇష్టపడతానని చెప్పి నాకు అనిపిస్తుంది యాదమ్మ అంటూ లోకరకంగా నీకు మంచిదేగా అని చెప్పి యాదమ్మ అనగానే వాడిని నా మీద మనసు పడితే నాకది మంచి అవుతుంది అని మనోహరి అనగానే అతను మంచి చేసుకో అప్పుడు నువ్వు కేసుని బయటపడచ్చుగా అని యాదమ్మ సలహా ఇస్తుంది. అంటే ఏంటి ఈ కేసుని బయటపడ్డాక నాకు పెళ్లి చేసుకోమంటావా, పిచ్చి పట్టిందా, నేను ఇన్ని కష్టాలు పడింది ఇంత దూరం వచ్చింది ఎవరన్నా పెళ్లి చేసుకోవడానికి కాదు, ఇదిగో నా మనసులో అమర్ మాత్రం ఉన్నారు, ఇదిగో ఎన్ని అడ్డంకాలు వచ్చినా సరే అమర్ సొంతం చేసుకోవడం నా లక్ష్యం అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అది జరుగుతుంది అనిపించట్లేదు, నా మాట మనోహరి అతను తీసిపడలేదు, అన్ని విధాలు సరిపోతాడు అని చెప్పి యాదమ్మ అనగానే నోరు మీ నీకు బుద్ధి లేదా ఏంటి, మాట్లాడుకో, ఈరోజు ఎలాగైనా ఆ ప్రచండ పని పూర్తి చేస్తారు, బాగి రాతోడు పిల్లలు అందరిని సైడ్ చేసి అమ్మని నా సొంతం చేసుకుంటా అని చెప్పేసి మన మాటకి ఇలాగే పడకను నీ వయసు అంతా అయిపోయే వరకు కళ్ళ బతిచావు అని చెప్పి యాదం అనుకుంటూ ఉంటుంది. పిల్లలు తొందర రండి అని చెప్పి స్కూల్ టైం అవుతుందని చెప్పి బాగి రాతోడికి లంచ్ బాక్స్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మనోహర్ యాదం వస్తారు, పాదు కూడా వస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ మను అని చెప్పి పాదు ప్రేమ పాటిస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్ అని మనోహర్ అంటుంది. అప్పుడే అమర్ రాగానే మనోహర్ ప్రేమ మనోహరి ఏమో గుడ్ మార్నింగ్ అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది. ఆ తర్వాత పాదుడు విష్ చేస్తుంటాడు. నీకు విషయం చెప్పాలి అమర్ అనగానే తన వైఫ్ తో రణవీర్ డివోర్స్ తీసుకున్నాడు అంట అని చెప్పి అమర్ మాటకి మనోహర్ యాదమ్మ షాక్ అవుతూ ఉంటారు. అది కూడా హైదరాబాద్ కోర్టులో అంట అని చెప్పి అమర్ అనగానే అదేంటి కోల్కతాలో పెళ్లి చేసుకొని హైదరాబాద్ విడాకులు తీసుకున్నాడు ఏంటది అని చెప్పి పాదు అనగానే అంటే ఒక లాయర్ కన్ఫర్మ్ చేశారు రణవీర్ మాజీ వైఫ్ కి అలాగే ఆరు మర్డర్ కి ఏదో కనెక్షన్ ఉందని అమర్ డౌట్ గా అంటూ ఉంటాడు. అవును సార్, ఆ రోజు కూడా ఈ కోణంతోనే మీరు యాంగిల్ ఎంక్వైరీ చేశారు అని బాగా అనగానే రణవీర్ వైఫ్ చాలాసార్లు దొరికి తిట్లో తప్పించుకున్నారని మనం చూస్తూ రాతోడు అంటూ ఉంటాడు. ఇప్పుడు తప్పించుకోలేరులే అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమవుతుంది మనోహరి అమ్మ సార్ వేగంగా నిధికి వచ్చేస్తానని చెప్పి యాదమ్మ డౌట్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఎంత కోసం రానివ్వు, ఈలోపు ఇంట్లో భూకంపం వస్తుంది, ప్రచండ పిల్లని చంపేస్తాడు, అప్పుడు అమ్మ డైవర్ట్ అయిపోతాడు అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. ఇదిగో ఆయన రణవీర్ కోర్టుకు వెళ్ళి రణవీర్ వైఫ్ గురించి డీటెయిల్స్ అన్ని తీసుకొస్తాడు, మనకు తెలిసిపోతుంది. ఇదిగో ఈ లోపు మనం ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దాం పదా అని చెప్పేసి నేను ఫ్రెష్ అవుతా అని చెప్పి అమరంగా సార్ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి ఇంకా పాదు అంటుంటారు. అప్పుడే పిల్లలు వస్తూ ఉంటారు, ఇంకా స్కూల్ కూడా సిద్ధమవుతూ ఉంటారు, ఇంకా బాయ్ చెప్తూ ఉంటారు, ఇంకా రాత్రి పిల్లలు తీసుకెళ్తూ ఉంటాడు, ఇంకా బావి దగ్గర నుండి కారెక్కిస్తుంటారు. ఇదిగో 2 గంటలు నీకు తెలిసిపోతుందంట, ఇంత ధైర్యం ఎలా ఉందని చెప్పి యాదమ్మ కంగారుగా మాట్లాడుతుంది. నాకు తెలిసినప్పుడు స్కూల్ పిల్లలు పైకి వెళ్తారు, అదే నా ధైర్యం అని చెప్పేసి మనోహరి అనగానే 1% ప్లాన్ ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తాను యాదమ్ అంటూ ఉంటుంది.
ఇంకా మనకు చాలా కోపం వస్తూ ఉంటది. ఇంకా ఒక్కసారి లోపలికి వెళ్తూ ఉంటది. ఇంకా పిల్లలంతా స్కూల్ బయలుదేరుతూ ఉంటారు. ఇంకా రాత్రి క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా రాతో అని చెప్పి బాగా పిలుస్తూ ఉంటుంది. ఏడు మిస్ అమ్మ అనగానే ఇగో రణవీర్ గురించి వాళ్ళ వైఫ్ గురించి అంటే వాళ్ళు విడకముందు చెప్తున్నా సరే మనవరైనా కొంచెం షాక్ అవ్వలేదు. తన కారణం స్టడీగా ఉందేంటి అని బాగి అనగానే ఏమో నాకు అది అర్థం కావట్లేదు మిస్ అమ్మ. 2 గంటలు తన గురించి తెలిసిపోతున్నా సరే కొంచెం కూడా దొరకకుండా బెదరకుండా ఉందేంటి అని రాథోడ్ అనగానే అంటే సంథింగ్ రాంగ్ రాథోడ్ తను ఏదో ప్లాన్ చేస్తుంది అని చెప్పి బాగా డౌట్ వస్తూ నువ్వు పిల్లల స్కూల్ డ్రాప్ చేస్తే ఈలోపు మనం ప్లాన్ తెలుసుకుంటా అని చెప్పేసి బాగి అంటూడదు. సరే నువ్వు జాగ్రత్త మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఇంకా కార్ స్టార్ట్ చేస్తుంటాడు. ఇంకా పిల్లలు బాయ్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత అమర్ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే బాగా కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అమర్ చూస్తాడు ఏంటి మళ్ళీ నా షర్ట్ బటన్ ఊడిపోతే కొట్టకు వచ్చావు ఏంటి అని అమర్ అనగానే ఆశయం పెట్టుకోవద్దు మిమ్మల్ని పోగొట్టకు వచ్చా అని చెప్పి బాగా ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే మీరు రణవీర్ భార్య గురించి వెళ్ళారు కదా, ఇంకా 2 hours గురించి తెలుసుకోబోతున్నారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. రణవీర్ వైఫ్ తెలిస్తే మీకు కథ మొత్తం గుర్తొస్తుంది, పాపం సాల్వ్ అయిపోతుంది అని బాగి అనగానే అదేంటి నాకు అర్థం కాక అడుగుతాను. నాకు గతం గుర్తొస్తే నీకు లాభం ఏంటంట, మధ్య మధ్య ఏం జరిగిందా ఏంటి అమర్ అనగానే లేదు లేదు మధ్య మధ్య ఏం జరగవు అని చెప్పి బాగి అనగానే గతం గురించి నీకేంటి అంత ఇంట్రెస్ట్ నేను చెప్పు నాకేమవుతావు అని అమర్ అనగానే నేనే అవును మీ పిల్లలు చూసుకుని వచ్చిన కేర్ టేకర్ మాత్రమే అని చెప్పేసి బాగి అని వెళ్ళిపోతుంది. ఇంకా అమర్ గట్టిగా చేపట్టుకుని ఆపుతూ ఉంటాడు. ఏంటి సార్ అని చెప్పేసి బాగి అనగానే ఎందుకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే నచ్చడం దొరకలేదులే అందుకు అని బాగి అనగానే నీకు ఎటువంటి కావాలి చెప్పు అమర్ అనగానే నీకెందుకు అని చెప్పి బాగి అంటుంది. అంటే నీకు ఎలాంటి వాడు కావాలో తెలుసుకుందాం అని చెప్పేసి అని అమర్ అనగానే బాల్య నుంచి చూస్తుంది. అలాగే అమ్మతో పరిచయం అయ్యాక తను కాపాడడం అలాగే అన్ని చూసుకోవడం అంత గుర్తెచ్చుకుంటుంది. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, ఆ తర్వాత మా అక్క దూరం అయిపోయింది. చిన్నప్పుడు నేను ఏ ప్రేమను నోచుకోలేదు, నేను పిలిచిన వాడితో నా ప్రేమను తెలుసుకొనుకున్నా. అలాగే తల్లిని వాడిని నేను కదా, నన్ను తల్లిలా చూసుకోవాలి, నా తండ్రిలా చూసుకోవాలి, నేను అడిగితే బుజ్జగించుకోవాలి, నేను తప్పు చేస్తే తను నన్ను ప్రేమగా చూసుకోవాలి, సొంత కుటుంబం గురించి కాకుండా సొంత గురించి దేశం గురించి ఆలోచించాలి అని అమ్మని ఉద్దేశించి బాగా చెప్తాడు. అదేంటి నీ కావ్య క్వాలిటీ అడిగితే నా గురించి చెప్తున్నావు అని చెప్పి అమ్మ అర్థమవుతుంది. ఇంకా అడుగుతూ ఉంటాడు నీకు నల్లనోడు కావాలా లేదా నేనే కావాలా అని చెప్పేసి అమర్ అంటూ అనగానే బాగి వెళ్ళిపోతుంది. చెప్పు బాగి అని చెప్పి మళ్ళీ చేపెట్టుకొని బాగిని దగ్గర తీసుకుంటూ చెప్పు చెప్పు అని చెప్పి అదే పనిగా అమర్ ఆడుతుంటాడు. బాగి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకొకసారిగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటిది అని చెప్పేసి ఒకసారిగా ఏంటి అంజు డైరీ ఇక్కడ వదిలేసింది ఏంటి అని బాగి అనగానే అంటే ఇందాక సైన్ గురించి అడిగింది తీసుకోవడం మర్చిపోయినట్టుంది అని చెప్పి అమ్మ అనగానే అయ్యో డాడీ లేకపోతే స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ తిడతారు వెంటనే తీసుకొని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే మిస్ అమ్మ నేను అలాగే ఆఫీస్కి వెళ్తున్నాగా నేను స్కూల్కి డ్రాప్ చేస్తా అని చెప్పేసి అమర్ అంటూ ఉంటాడు. పర్లేదు సార్ నేను ఆటోకి వెళ్తా అని చెప్పి బాగి డైరీ తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా అమర్ అదే పని బాగిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా బాగి అదే పనికి స్కూల్ కూడా సిద్ధమవుతూ ఉంటుంది. అక్కడేమో పిల్లలు ఒకరొకరు ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ సరదాగా స్కూల్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా రాత్రి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ మాటలు వింటూ ఉంటాడు. స్కూల్ కూడా మేము ఉత్సాహం ఏంట్రా బాబు అని చెప్పేసి అంజు చిరాపడుతుంటది. స్కూల్ కూడా అందరూ ఉత్సాహం చెప్తారు నువ్వు తప్ప అన్నట్టు రాత్రి అనగానే అవును ఆకాష్ నువ్వు పెద్దకి ఏమవుతావు అని చెప్పి ఆమె అడుగుతుంటారు. నేను డాడీ పెద్ద అయ్యాక పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవుతా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. నువ్వేమవుతావు నేను గేమ్ డిజైన్ అవుతా మంచిగా ఆడి డబ్బు సంపాదిస్తా అని ఆనంద్ అంటూ ఉంటాడు. మరి నువ్వేమవుతావు బుజ్జమ్మ అని ఆనంద్ అనగానే నేను అమ్మలాగా టీచర్ అవుతా అని బుజ్జమ్మ అనగానే ఆ మాటలు విని రాత చాలా సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు సూపర్ బుజ్జమ్మ అని చెప్పి రాత అంటూ ఉంటారు. మరి నువ్వేమవుతావు అంజు అని ఆకాశంగానే నేనే అవ్వనురా అని చెప్పి అంజు చిరాగ్గా అంటుంది. అవునులే అవ్వాలంటే బుర్రలో తెలివి గుండెల ధైర్యం చేతిలో సత్తా ఉండాలిగా అని చెప్పి రాతడి మాటకి ఆనంద్ ఆకాశ్ బుజ్జం నవ్వుతూ ఉంటారు. ఇంకా అంజుకి చాలా పాపం అంజు నువ్వు ఫాస్ట్ డైట్ చేసినప్పుడు నీ పొట్టమే పనిచేస్తే ఎలాగుంటుంది అని చెప్పి అంజు అని మాటలకి వద్దులే అమ్మ అలా ప్రయోగం ఏం చేయకు అని చెప్పి రాతుడు అనగానే కదా నాకు సెటిల్ వేయడం ఆపేసి డ్రైవర్ సరిగ్గా చూసుకో అయినా ఏదో సాధించాలి ఏం గొప్ప ఉందంట ఏ పని చేయకుండా హ్యాపీ ఎంజాయ్ చేయడానికి థ్రిల్ ఉంది అని అంజు అనగానే ఇంకా రాత చేతులు దండం పెడుతూ ఉంటాడు. నువ్వు అందుకే పుట్టవలేవే అని అంటూ అదే పని నవ్వుతూ ఉంటారు. రాత్రి కారాపువా అని చెప్పేసి ఆకాష్ అనగానే ఎందుకు బాబు అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. అక్కడ జామెట్రీ బాక్స్ కొనుక్కోవాలి ఒక స్టేషనరీ ఉంది అని చెప్పి
ఆకాష్ ఇంకా సరే బాబు అని చెప్పి రాత్రి కారు ఆపుతూ ఉంటాడు. ఇంకా ఆకాష్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రచండ మార్వేషన్ వస్తూ ఉంటాడు. అలా గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఆకాష్ వాటిని గమనిస్తుంటాడు. ఇంకా ఒక్కసారిగా ఇంకా కార్ బ్రేక్ ఫెయిల్ చేయని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా ముసుగేసుకొని మెల్లింగ్ గమనిస్తూ కిందకు వస్తూ ఉంటాడు. ఇంకా వచ్చి కార్ కింద పడుకుంటాడు. ఇంకా తర్వాత కార్ బ్రేక్లన్నీ తీసేస్తాడు. ఆ తర్వాత ఇంకా అనుకున్న విధంగా మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్కూల్ తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత పచ్చని చూస్తూ ఉంటాడు. డైరీ ముసలా ఇంకా బాగి కూడా స్కూల్కి వస్తూ ఉంటుంది. ఇంకా పచ్చని నవ్వుకుంటూ ఉంటాడు. ఈ రోజు కార్ బ్రేక్ ఫెయిల్ అయిపోతాయి, ఇంకా వాళ్ళు చనిపోతాయి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అనుకున్న విధంగా రాత్రి బ్రేక్ అయిపోతుంటాడు. ఇంకా బ్రేక్ పడదు అదేంటని చెప్పి రాత్రి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా బాగి అదే పనిగా ఇంకా డైరీ వస్తూ ఉంటుంది. ఇంకా రాత్రి అదే పనిగా బ్రేక్ అనేది సిద్ధమవుతూ ఉంటాడు. కానీ తన వల్ల కాలేకపోతే ఇదేంటి బ్రేక్ అసలు పట్టలేదు, బ్రేక్ ఫెయిల్ అయిందా అని చెప్పి రాత్రి అదే పని బ్రేక్ ని అదే పనిగా తొక్కుతూ ఉంటాడు. ఇంకా బ్రేక్ పట్టలేదు ఏంటి అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు.